అదే బాక్లో అదైతే నన్ను ఎందుకు లవ్ చేసావు? ఆశనే లవ్ చేసుకుపోయావా? అడుగుతుంటే ఎందుకు అలా మాట్లాడుతావు? ఇంకేం మాట్లాడాలి నేను? అరుస్తావేంటి నువ్వు? మాట్లాడుకో, ఏడుస్తాను నేను. మాట్లాడుతున్నా తట్టుకోలేవా? అవును తట్టుకోలేదు. కోప్పడద్దు, చాలా అందంగా ఉంటావు. కోప్పడితే అందంగా ఉండవు ప్లీజ్, చాలా అందంగా ఉండవు. నీ చెప్పుల ఖర్చులకు రావు. వద్దు, నువ్వుంటే చాలు. నేనుంటే చాలు. నేనుంటే నైట్ వేసుకొని ఉంటావా? నైట్ వేసుకొని ఉంటాను. బట్టలు వద్దా? అంటే ఎవరు రాసి పడేసినా తీసుకుంటావు నెంబర్? అందరూ అమ్మాయిలు అనుకోకు, చంపేస్తాను నేను. ఏమనుకుంటున్నావు? ఏంటి శ్రీకాంత్? ఆశ ఎవరు? ఏంటి ఆశ ఎవరు? నీకు అవసరమా? నాకు అవసరం లేదా? ఏం అవసరం నీకు? నాకు అవసరం లేదా చెప్పు ఫస్ట్. ఏం అవసరం నీకు? అంటే నా వెనకాల గోతులు దోతున్నావా? నేను ఎందుకు దోతున్నా? మరి నేనేం చేస్తున్నాను వెతుకుతున్నావా? నేను అలా వెతకలేదు. మరి ఆశ ఎవరు? నీ గురించి ఆశ గురించి తెలిసింది, అందుకే అడుగుతున్నా. ఆశ ఎవరు? చూడు, నన్ను ఏడిపియద్దు. నేను ఏడిపించట్లేదు. ఆశ ఎవరో చెప్పు. మొన్న జరిగిన దానికి నేను 3 days నుంచి ఫుడ్ తినట్లా. నాకు అదే గుర్తొస్తుంది. ఏమనంటే కజిన్ అంటున్నా. జరిగిన దాని గురించి ఆలోచించు. కజిన్ కాదు, ఏం కాదు. కజిన్ అవంతా అవసరం లేదు ఇప్పుడు. ఆశ ఎవరని అడిగి అది ఆర్కే చెప్పు, ఇంకేది అవసరం లేదు. ఆశ నా ఫ్రెండ్. ఫ్రెండ్ అయితే అంత క్లోజ్గా మాట్లాడుతున్నావు ఎందుకు? ఏం క్లోజ్గా మాట్లాడుతున్నావు? నార్మల్ మాట్లాడుతున్నా. అన్నీ చూస్తున్నా. ఏం చూస్తున్నావు? తెలుస్తున్నాయి. ఏం తెలుస్తున్నాయి? నువ్వు చేసే పనులన్నీ తెలుస్తాయి. నీకేం కావాలి? ఆశ ఎవరు అది చెప్పు ఫస్ట్. ఎందుకు ఆశతో నీకేం పని? ఆశతో నాకు పని ఉంది. వారక్షణ చేయకు. ఎవరో చెప్పు. ఇప్పుడు నీకు నేను ఏమని చెప్పాలి ఆశ గురించి? ఆశ నా ఫ్రెండ్. నీకు ఎందుకు చెప్పాలి? నేను నాకు అంత బాగా క్లోజ్ ఫ్రెండా? క్లోజ్ అంటే క్లోజ్. నాకు ఆశ ఫ్రెండ్. అదే బాక్లో అదైతే నన్ను ఎందుకు లవ్ చేసావు? ఆశనే లవ్ చేసుకుపోయావా? ఫ్రెండ్ లవ్ కాదు. నేను లవ్ చేస్తున్నా, తనని లవ్ చేయట్లా. లవ్ చేసి అంత క్లోజ్ గా ఉన్నావు నాకు తెలిసింది, అందుకే అడుగుతున్నా. నిజం చెప్పు. ఎందుకు కోపడుతున్నా? ఆశతో నీకేం పని? నీకు నాకేం పని? ఆశకు కూడా అంతే పని. జస్ట్ ఫ్రెండ్ అంతే. తన ఒక టీచరు, అక్కడ పని చేస్తుంది, నాకు పరిచయం అంతే. మాట్లాడుతున్నా. ఎందుకు ఇప్పుడు అంత కోపడుతున్నా? శ్రీకాంత్ అలా మాట్లాడుతావు? నేను ఆశ గురించి అడుగుతుంటే ఎందుకు అలా మాట్లాడుతావు? ఇంకేం మాట్లాడాలి నేను? అరుస్తావేంటి నువ్వు? అంటే నేను కొంచెం కోపడి మాట్లాడితే అరవడమే. అరుస్తున్నావు నువ్వు. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఆశ ఎవరో చెప్పు. ఆశ ఫ్రెండ్ అంటున్నాను. ఇంకా అర్థం చేసుకో మనిషిని. ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు? ఆశతో మాట్లాడద్దు అంటే ఎట్లా? తన ఫ్రెండ్, నా ఫ్రెండ్. మాట్లాడుకు శ్రీకాంత్ ఆశతో ప్లీజ్. ఏం మాట్లాడితే ఏమైంది? ఎందుకు అలా చేస్తావు నువ్వు? నేను మాట్లాడితే నువ్వు కొమ్ము ఉంటావా? మొన్న మాట్లాడావా మీ కజిన్తో? బండికి మరి పోయావా? అవును బ్రదర్, కానీ నువ్వు ఫ్రెండ్ అంటున్నావుగా. ఏమేం చేస్తున్నావు నాకేం తెలియదు అనుకున్నావు. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంతే. మీరు అలా ఫ్రెండ్ కాదు, ఇంకా డీప్ ఫ్రెండ్. అలా ఏం లేదు. అలా తెలిసింది కాబట్టి అడుగుతున్నా. ఊరికే శ్రీకాంత్ ఊరికే ఏంది నువ్వు అలా మాట్లాడుతావు? చెప్పు. ఏం చెప్పాలి నీకు? ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంతే. నువ్వు ఎందుకు ఎక్కువగా తీసుకుంటావు? ఫ్రెండ్ కాదు, ఇంకేదో ఉంది. ఏముంది మా ఇద్దరి మధ్య? ఏదో ఉంది చెప్పు శ్రీకాంత్. లేదంటే వదిలే. ఎవరిని వదిలేనా? ఆశాను ఎందుకు వదిలేస్తా? ఫ్రెండ్, తన నా ఫ్రెండ్. నీకన్నా ముందు వచ్చింది అమ్మాయి. సరే వదిలే, నన్ను వదిలే. నిన్ను ఎందుకు వదిలేస్తా నేను? ఇంకా తనను వదిలి నన్ను వదలంటే నాకు తనతో ఉంటే నీతో మాట్లాడను. నువ్వంటే నాకు ఇష్టము, కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఆశతో మాట్లాడుతూ ఇదేం కర్మరా బాబు? ఎట్లా బతకాలరా? ఆశతో మాట్లాడితే నీకేమైనా? మాట్లాడుకు శ్రీకాంత్. ఫ్రెండ్ నేను మాట్లాడుకు. ఏడుస్తాను నేను. మాట్లాడుతున్నా తట్టుకోలేవా? అవును తట్టుకోలేదు. ఏమి నువ్వు ఎలా? నేను మాట్లాడితే ఒప్పుకుంటావా నువ్వు? ఇప్పుడు ఆశ గురించి ఎప్పుడు చూసి ఎక్కడ నీకు ఎలా తెలుసు? నేను మీ ఇద్దరు మాట్లాడుకొని చూశాను. ఫస్ట్ ఎప్పటి నుంచో మీకు పరిచయం ఉందండి. ఎవరు చెప్పారు? చెప్పాల్సిన చెప్పి అందరూ చెప్పాలి ఏంటి? ఎవరు చెప్పారు? నిన్న ఈవినింగ్ వస్తే నువ్వు ఎందుకు కలవలేదు? పైనుంచి బాయ్ చెప్తావు, కిందికి రమ్మంటే రావు. కలవా? డ్రెస్సులు లేవు. ఏం చేసినావు? ఉన్న డ్రెస్సులు ఏం చేసినావు? అన్ని ఉతికారేసా. మంచి కట్టుబాట్లు సార్. కిందికి వేరే ఒక డ్రెస్ కూడా లేదా? కిందికి వచ్చి మాట్లాడడానికి? లేదు, నేను నైటీ వేసుకోను. ఏంది నైటీ వేసుకోను? ఏమంటావు నాతో ఫైనల్గా?
నువ్వు ఆశనా వదిలే. ఆశ నాకు సంబంధం లేదు. ఆశతో నాకు వద్దు. ఆశ నా జస్ట్ నా ఫ్రెండ్. నువ్వు నా లవర్. నాకు నచ్చితే ఉండు. అదంతా నాకు ఈ టెన్షన్స్ పెట్టద్దు. చూడు ఇంటికి రాలిపోతున్నాయి నాకు. టెన్షన్స్తో నువ్వు పెట్టి టెన్షన్స్తో నేను ముసలోని కావాలనా? నేను అడిగింది నీకు ఇది సీరియస్ గా ఉందా? నేను అడుగుతున్నా. అంటే ఇప్పుడు నేను ముసలోని కావాలనా? ముసలోని కావాలన్నా చెప్పు. ముసలాడు అవ్వద్దు కానీ నేను చెప్పేదాన్ని సమాధానం చెప్పు. ఆశతో మాట్లాడితే నేను మాట్లాడను అంతే. నువ్వు కోప్పడద్దు. చాలా అందంగా ఉంటావు. కోప్పడితే అందంగా ఉండదు ప్లీజ్. చాలా అందంగా ఉంటుంది. పెట్టుకోయే చాలా బాగుంటుంది. అందంగా ఉంటుంది. కోప్పడద్దు ప్లీజ్. ఇంత బుజ్జి ఎంత బాగున్నావు చూడు. కోప్పడితే నీ అందం పోతుంది. ముసలిదాన్ని అయిపోతావు. నేను ముసలివాడిని అయిపోతా. ఇప్పుడు ఇంటికి రాలిపోతున్నాయి. ముసలాడు అయినా పర్లేదు బాగానే ఉంటావు. ఇప్పుడు మ్యాటర్ అది కాదు కానీ చెప్పు. మనం నువ్వు అట్లా సిగ్గుపడద్దే. ఆశ ఫ్రెండ్ ఎందుకు కోపడుతున్నావు? ఆశ ఫ్రెండ్ అయినా ఆశతో నీకు సంబంధం లేదు. మళ్ళీ ఆశ ఉంటుంది నీకు కోపడుతూ చెప్తున్నాను. ప్లీజ్ లహరి, మన ఇద్దరి మధ్య ఆశ వద్దబ్బా. సారీ లహరి, ఐఎమ్ సారీ. ఫ్రెండే జస్ట్, అంత మించి ఇంకేం లేదు. ఇదేం సంసారము? హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? నువ్వు వాళ్ళ చెప్పక శ్రీకాంత్, నేను ఏడుస్తాను. లేకపోతే నేను వద్దు, నేను మాట్లాడను, వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతా అంతే. నువ్వు మాట్లాడొద్దు. ఆశకి నీకు సంబంధం లేదు కదా, వదిలే. మాట్లాడొద్దు. నీ మాట్లాడొద్దు అన్నానుగా, వదిలే. ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి అంత అర్జెంట్? అవంతా కాదు, అవంతా వదిలే. మనం ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను చెప్పు. ఏంటి పెళ్లి ఎప్పుడు చేసుకున్నా? పెళ్లి కలిసి నెలే కదా అయింది. నెల అయితే లవ్ చేసుకోలేదా? నెలకి ఏముంది దాంట్లో? 20,000 రూపాయలే. 20,000 రూపాయలతో ఏం కరెంట్ బిల్ కట్టాలన్నారు? ఏంది కరెంట్ బిల్? నీ లిప్స్టిక్ ఖర్చులకు రావే. లిప్స్టిక్ ఖర్చులు ఎప్పుడు? లిప్స్టిక్ మానేస్తా. నీ జుమ్కీలకు రావు 20,000. నీ శారీలకు రావు. పర్లేదులే. షాపింగ్ కూడా చేపిలేను నేను. వద్దు. మరి ప్రమోషన్ వచ్చేమని చేపియచ్చు. వద్దు, నువ్వుంటే చాలు. నీ చెప్పుల ఖర్చులకు రావు. వద్దు, నువ్వుంటే చాలు. నేనుంటే చాలు. నేనుంటే నైట్ వేసుకొని ఉంటావా? నైట్ వేసుకొని ఉంటాను. బట్టలు వద్దా? అంటే బట్టలు వద్దా? వద్దు. ఏ కోరికలు లేవా? వద్దు, నువ్వుంటే చాలు నా పక్కన. ఇంక నాకేం వద్దు. పెళ్లి చేసుకుందాం రా. ఐ లవ్ యూ రా. పాలు కావాలి అన్నట్టుంది. పెళ్ళి కావాలి అని చేసుకుందామే. తొందరపడద్దే. నువ్వు అట్లా బొమ్మూతి పెట్టద్దు. నేను చచ్చిపోతానే. ఆ చూపులేనా దేవుడా, నేను ఉంటూనేపోతున్నా. ఎప్పుడు పెళ్లి చేసుకుందామే. నీకు ఎలా ఉంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు. నేను ఎంత ఇష్టపడుతున్నాను నేను. అది కాదే. మా బంగారం కాదు. చేసుకుందాం ప్రమోషన్. దాన్ని ఎందుకు తొందరపడుతున్నావు? ప్రమోషన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా చేసుకుందాం. మీ ఇంట్లో ఒప్పియాలనా లేదా? అవును. మరి వాళ్ళు మంచి శాలరీ ఉంటేనే కదా కుర్రోడు ఓకే అంటారు. నీకు 20 వస్తుంది కదా, సరిపోదా? ఈ 10 రూపాయలు మొహంకి ఇస్తారా మీ ఇంట్లో పిల్లలు? ఎందుకు ఎవరు? నేను ఉన్నాను కదా. ఏమని చెప్తావు? మా ఆయన బంగారం అని చెప్తా. కుర్రోడు మంచి ఊపినట్టున్నాడు అంటావా? అవును. ఓకే అంటావా? వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళకే తెలుస్తుంది కాదే. ఏమంటుంది మీ అమ్మ? ఏమంటుంది చెప్పావా? మీ అమ్మకి చెప్పావా? చెప్పాను. ఏమన్నది? ఒప్పుకుంది. బాగున్నాడు అన్నదా? స్మార్ట్ గా ఉంది అన్నట్టు అన్నదా? నేను ఉన్నాను బంగారం. ఐ లవ్ యూ బంగారం. కొంచెం టైం నిజం చేసుకుంటా. నిజంగా నేను చేస్తాను. సరే, అవంతా కాదు కానీ మా ఊరికి రా, వెళ్దాం. ఎందుకు వస్తాం మీ ఊరికి? మా ఊరికి రా. ఏమి ఇప్పుడు అంత అర్జెంట్ మీ ఊరికి వచ్చి ఏం చేయాలా? అవును, అలా వెళ్ళి మనం ఫస్ట్ కనిపించి అంత ఫ్రెండ్షిప్ చేసుకుంటే వాళ్ళు కూడా ఓకే అంటారు. ఏమని చెప్తావు ఇంట్లో? ఊరికి తీసుకెళ్ళాను మా ఫ్రెండ్ అని చెప్తా. ఫస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తావు. అవును. ఇప్పుడు ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నావు? చాటింగ్ చేసేటప్పుడు ఏడుస్తావు. ఎప్పుడు ఏడుపు సింబల్స్ పెడతావు. నువ్వు అలా చెప్పుకు. నేను మొన్న కూడా ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళినప్పుడు శృతి ఎవరు మెసేజ్ చేసింది. ఆ శృతి ఎవరు? ఫ్రెండేనే. ఆశా ఫ్రెండ్, శృతి ఫ్రెండ్. అంతమంది ఫ్రెండ్ పెట్టుకుంటున్నావు. అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉండరా?
ఈ మాత్రం కుర్రోడికి ఆ మాత్రం ఉండరా? ఈ మాత్రం కుర్రోడికి ఆ మాత్రం ఉండరా? నేనున్నానుగా, నేను చాలదా? నువ్వు చాలే, వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్. జస్ట్ ఫ్రెండ్స్ అంటే అన్నిట్లో ఫ్రెండ్సా? నువ్వు ఇక్కడ ఉంటావు, వాళ్ళు ఇక్కడ ఉంటారు. అంటే నీ ఆలోచనలో ఎక్కడ పోయి నీ ఆలోచనలో ఉంటారు, నీ మాత్రం గుండెల్లో ఉంటావు. ఎప్పుడు ఒకసారి ఉంటా, వాళ్ళు మాత్రం నీ ఆలోచనలో, నువ్వు ఎక్కడికి వెళ్ళా నీ ఆలోచనలో ఉంటారు. అంత క్యూట్గా మాట్లాడద్దే, చచ్చిపోతాను నేను. నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూస్ వచ్చేసావే. ఎందుకు నన్ను మాయ చేస్తున్నా? అసలు నాకు ఎందుకు వచ్చాను? పోస్ట్ ఆఫీస్కి ఎందుకు వచ్చాను? పోస్ట్ ఆఫీస్కి ఎందుకు వచ్చాను? వర్క్ ఉంది వచ్చాను. ఎందుకు వచ్చానంటే పెన్ ఎందుకు ఇచ్చావు నాకు? పెన్ అడిగితే ఇచ్చేయడమే. అవును. నెంబర్ అడిగితే నెంబర్ రాసి ఇస్తే తీసుకోవడమే. నువ్వే కదా. నేనైతే నువ్వు ఇచ్చా ఒకటి తీసుకున్నా. ఎవరైనా నెంబర్ రాసి తీసుకుంటారా? అంటే ఎంత అంటే ఎవరు రాసి పడేసినా తీసుకుంటావు నెంబర్? అందరూ అమ్మాయిలు అనుకోకు, చంపేస్తాను నేను. ఏమనుకుంటున్నావు? మరి నా నెంబర్ ఎందుకు తీసుకున్నావు? నువ్వు మాట్లాడికి ఇంకా నువ్వు నెంబర్ ఇచ్చావు కాబట్టి తీసుకున్నా నేను. అలా అనుకుంటే నేను తీసి అనుకునేదాన్ని కాదు. ఏడా మీ ఊరు? నెల్లూరు కాడ ఏడా? నెల్లూరు కాదురా. ఎప్పుడు రావాలా? రేపు వెళ్దాం రా. అంటే నీకు ఇప్పుడు 3 వస్తే అప్పుడు వెళ్ళాలా ఊరికి? ఇంకా అదే పని. ఇంకా అవును. సర్లే, ఫెస్టివల్ దగ్గర ఏదైనా ఉంటే చూసుకొని వద్దాం. ఊర్లో పరిచయం చెయ్యి. ఆడ ఆ ఊర్లో ఎవరన్నా ఉంటే నీ ఫ్రెండ్ నెంబర్ అబ్బాయిది, వాళ్ళ ఇంటికి వస్తా. మీ ఇంటికి రాను డైరెక్ట్. ఇది నా ఫ్రెండ్ అని పరిచయం చేయి. మీ ఇంటికి రాను డైరెక్ట్, వాళ్ళ ఇంటికి వెళ్దాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడు నా ఫ్రెండ్ అని వాని ద్వారా మీ ఇంటికి వస్తా. ఈ అబ్బాయి మా ఫ్రెండ్ అని పరిచయం చేయి. మళ్ళీ మీ అన్నని పరిచయం చేసుకుంటా. మళ్ళీ మీ అన్నని లైన్లో పెట్టి ఒక మందు బాటిల్ తీపిస్తా. ఓకేనా? ప్లాన్లు అయితే బాగా వేస్తావు, అమ్మాయిలతో అయితే మాట్లాడుకుంటూ ఉండలేవు, అంతే కదా? అమ్మాయిలతో నేను తిరగట్లేదు, ప్రామిస్ చెప్తున్నా. నా మీద నిందలేయద్దు. ఇంకొకసారి అమ్మాయిలు ఆంటీలు అని తిరిగేవంటే నేను ఆంటీలు అమ్మడి తిరిగే కనపడుతుంది. ఇంతవరకు ఏమైందో నేను ఇంకా నాకు అనవసరం. నేను వచ్చాక ఇంకో తర్వాత ఏదైనా కానీ చేసామని తెలిసిందనుకో ఏమైద్దా అంటే ఇంకా చంపేస్తట్టు నేను. సరే, ముద్దు పెట్టు. నేను పెట్టను. అంటే న్యాచురల్గా బాగుంటుంది. అంటే వెదర్ బాగుంది, న్యాచురల్గా ఎఫెక్టివ్గా బాగుంటుంది. హగ్గన్ని ఎన్ని రోజులు నాకు సిగ్గు చిన్నప్పుడే పోయింది నాకే. నా ఎదలో తేనెల జల్లి చిలుకగా నీవే. ప్లీజే వెళ్దామే, మీ ఊరికి వెళ్దాము. ఆశ, నిజం చెప్తున్నా, ఆశ అనే అమ్మాయి నా ఫ్రెండే. నిజంగా మనం మీ ఊరికి వెళ్తున్నాం, సరేనా? సారీ, సరేనా? సారీ బేబీ. మధురమే క్షణమే